ప్రతిభ ప్రజ్ఞ ఉన్న ప్రతి ఒక్కరూ విజయ తీరాలకు చేరుకోవచ్చని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ కుమార్ రోడ్డు విశాల్యు ఏపీఎస్సీ ప్రకటించిన ఫలితాలలో 718 ర్యాంక్ సాధించాడు. జైపూర్ ఏసీపీ ఆర్ వెంకటేశ్వర్లు ఆనవాళ్ల దంపతుల కుమారుడు విశాల్ ఉత్తరాఖండ్లోని రుడ్కిట్లో ఐఐటీ కాలేజీలో సివిల్స్ ఆప్షనల్ సబ్జెక్టుగా ఆంధ్రపాలజీని తీసుకుని 2020లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. కోచింగ్ తీసుకుంటూ 2 సార్లు సివిల్స్ అటెంప్ట్ చేసి నిరాశ పడకుండా చదివి 3సారి ప్రయత్నంలో సివిల్స్ సాధించాడు. విశాల్ తల్లిదండ్రులది సొంత గ్రామం ఆదిలాబాద్ రూరల్ చందతూర్కల్ కాగా తండ్రి వెంకటేశ్వర్లు ప్రస్తుతం జైపూర్ ఏసీపీగా విధులు నిర్వహిస్తున్నారు. తన తల్లి మాట్లాడుతూ చంద గ్రామంలో 3000 మందిలో 500 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని, చంద గ్రామం స్ఫూర్తితోనే సివిల్స్ సాధించాడని, క్రమశిక్షణతో పిల్లల్ని పెంచితే వారు ఫలితాలు సాధిస్తారని అన్నారు. క్రమశిక్షణతో పిల్లల్ని పెంచితే పిల్లల మనోభావాలు వారు అర్థం చేసుకుని వారి ఇష్టాలకి అనుగుణంగా ప్రోత్సహిస్తే విజయ అవకాశాలు అందిపుచ్చుకుంటారని, చందగ్రామ ప్రజల ఆశయాలను సాధించేందుకు వారి కోరిక మేరకు ఉన్నత స్థానంలో ఉండాలని, కోరిక నెరవేర్చడం సంతోషంగా ఉందని వారు తెలిపారు. దగ్గర నిల్చుంటాం अरे నాకు కూడా సార్ మీ పని ప్రమోషన్ అయిపోతానే పాత ప్రమోషన్ ఇటు సైడ్ మీరు ఇక్కడ కొంచెం ఇటు సైడ్ మేడం ఒకసారి మీరు సార్ మీరు బాగుంది తినిపియండి ఒక్క నిమిషం ఇటు చూడండి జస్ట్ సార్ మీరు దీనిని ఫస్ట్ తినిపిస్తుంది ఇవ్వలేదు నేను ఇచ్చే ఆస్తులు అదొకటి. హాయ్, నా పేరు విశాల్. నేను రీసెంట్లీ కండక్ట్ చేసిన యూపీఎస్సీ సిఎస్సి 23లో ఆల్ ఇండియా 718 ర్యాంక్ వచ్చింది. అండ్ ఇట్ హ్యాస్ బీన్ మై చైల్డ్హుడ్ డ్రీమ్. మా డాడీ నాకు ఇన్స్పిరేషన్ and I want to serve my country, and that's the main reason I have chose this path. My schooling had been done from Abhyasa International Public School, and later on I've been to IIT Roorkee to do my engineering, and after my college I've chose this path, studying for the exam. See, Chandati గ్రామం అది ఆదిలాబాద్ పక్కన ఉంటుంది. అండ్ మా ఊరు ఒక ప్రత్యేకత ఏంటంటే చాలామంది గవర్నమెంట్ సర్వెంట్స్ ఉంటారు. అండ్ దట్ హ్యాస్ ఆల్సో బీన్ మై ఇన్స్పిరేషన్ అపార్ట్ ఫ్రమ్ మై డాడ్. అండ్ అంతేకాకుండా మా ఫ్రెండ్స్ కానీ మా చుట్టాలు కానీ వీళ్ళందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు త్రూ అవుట్ మై జర్నీ. అండ్ ఐ గివ్ క్రెడిట్స్ టు ఆల్ దీస్ పీపుల్. ఎప్పుడు కూడా ఫ్యామిలీ నుండి ఏ విధంగా ప్రెషర్ లేకుండే. అండ్ ద pressure is from myself because I take responsibility as a responsible child. So నేను చదివాను. అండ్ ఫ్రమ్ మా మదర్ చూసుకుంటే త్రూ అవుట్ మై చైల్డ్హుడ్ షీ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ. అండ్ డాడ్ తోటి ఎక్కువ నాకు పాజిటివిటీ ఉంటుంది. సో ఈ విధంగా నా కాన్ఫిడెన్స్ కూడా చాలా బూస్ట్ అవుతుంది. ఎనీబడి హూ ఇస్ ట్రయింగ్ టు అటెంప్ట్ ద సివిల్ సర్వీసెస్, ఇట్స్ ఏ ఓపెన్ ప్లే గ్రౌండ్. ఎవరన్నా రాయొచ్చు.
అండ్ ముఖ్యంగా ఇది ఒక ఎగ్జామినేషన్ లాగా ట్రీట్ చేయకుండా ట్రీటెడ్ యాజ్ సంథింగ్ వేర్ యూ లర్న్ సో మెనీ థింగ్స్. అంటే మీ చుట్టుపక్కల ఉన్న థింగ్స్ అన్నిటి గురించి తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్గా మీకు ఈ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి కావాల్సిన నాలెడ్జ్ వస్తుంది. మా విశాల్ కొడుకు తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా బాబు మొన్న జరిగిన యూపీఎస్సి రిజల్ట్స్లో 718 ర్యాంక్ రావడం జరిగింది. మా బాబు బాగా కష్టపడి 3 సంవత్సరాలు కష్టపడి చిన్నప్పటి నుంచి కూడా చాలా డిసిప్లిన్గా ఉంటూ చాలా క్రమశిక్షణతో చదువుకోవడం జరిగింది. ఐఐటి రూర్కీలో కూడా ఐఐటి ర్యాంక్ కూడా అప్పుడు 808 ఐఐటి ర్యాంక్ రావడం జరిగింది. రూర్కీ ఐఐటిలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు. చిన్నప్పటి నుంచి కూడా ఒక సివిల్ సర్వెంట్ అయ్యేదామన్న ఆలోచనతో చదువుకుండా ఈ రకంగా ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఐఆర్ఎస్ కానీ ఐపీఎస్ కానీ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకా బిలో 100 ర్యాంక్ ఉండేటట్టు ఇంకా కూడా ట్రై చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. డిసిప్లిన్ అనేది క్రమశిక్షణతో పిల్లల్ని పెంచినట్టయితే ఖచ్చితంగా మనం రిజల్ట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులందరూ కూడా పిల్లల యొక్క వారి మనోభావాల్ని వాళ్ళ దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని డ్రైవ్ చేసినట్టయితే రిజల్ట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికి కూడా ఇంకా మా బాబుని ఇంకా ముందుకు పోవాలని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నాం. మా బాధ్యతగా మేము ఇది చేయడం జరిగింది. మా ఊరు వచ్చేసి ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ మండలం రూరల్ మండలంలోని చాందట్టి గ్రామం. అది మా ఊళ్ళో అందరం కూడా చాలా కష్టపడి చదువు ఒకటి మెయిన్గా ఆయుధంగా చేసుకుని జీవితాలన్నీ కూడా దాదాపు మా ఊళ్ళో 500 మంది పైచెలుపు ఉద్యోగస్తులు ఉంటారు. చాలామంది ఆర్మీ, పోలీస్, టీచర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్ చాలామంది ఈ మధ్యన ఉన్నారు. మా ఊళ్ళో గ్రూప్ 1 ఆఫీసర్స్ కానీ సివిల్ సర్వెంట్స్ కానీ లేకుండా దానిలో ఆ లోటు ఎప్పుడు కూడా మేము ఊరికి పోయినప్పుడు అది కానొచ్చా ఉండేది. మా ఊళ్ళో ఉన్నటువంటి ఇన్స్పిరేషన్, మా గ్రామ ప్రజలు ఇచ్చే ఇన్స్పిరేషన్తో మాకు కూడా ఎప్పుడు మా ఊరి ప్రజలు ఎప్పుడు అడుగుతూ ఉన్నారు, అన్న మీ కొడుకుని నీకంటే పెద్ద ఉద్యోగస్తుని చేయాలి అంటే. ఆ విషయం కూడా మా బాబుకి ఎప్పుడు చెప్తూ ఉండేది. ఒక సామెత ఎప్పుడు కూడా మా బాబుకి చెప్తూ ఉండేది, అరే బాబు మా అయ్య